ఫౌజీ నుంచి ఒక కొత్త పోస్టర్ అయితే వదిలారనమాట. సో అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో సోషల్ మీడియాలో ఒక పాయింట్ అనేది వైరల్ అయితే అవుతుందన్నమాట. అది ఏఐతో చేసింది అని చెప్పి వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాని మీద ట్రోలింగ్ అనేది చాలా వరకు ఇదిగా జరుగుతుందన్నమాట. సో అది ప్రభాస్ గారి కుడికాలు ఏదైతే ఉంటుందో అది 5,000 ఉండాల్సింది 6,000 అయితే ఉన్నాయన్నమాట. సో ప్రభాస్ గారికి నార్మల్గా తెలిసిందే కదా, 5,000 ఎవరికైనా సరే నార్మల్గా 5,000 అదృష్టం కొద్దీ 6,000 ఉంటుంది. సో అది నార్మల్గా ఇప్పుడు అది ఏఐతో చేశారు. కొంతమంది ఏఐ అని చెప్తున్నారనమాట, కొంతమంది ఏఐ కాదు అది ఎడిటింగ్ వల్ల ఆ విధంగా వచ్చిందని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ వీడియోలో క్లారిటీకి ఉన్నది చెప్తానండి, ఎవరూ మిస్ చేయదు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎవరి కోసమో నేను ఇప్పుడు అది ఏఐ అని చెప్పి చెప్పను, ఎవరి కోసమో అది ఏఐ అని చెప్పి అవునని చెప్పను. ఓకేనా? సో ఉన్నది చెప్తాను అనమాట, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నార్మల్గా ఎడిటింగ్లో నార్మల్గా వచ్చింది. ఒక వే ఆఫ్ థింకింగ్లో మనం చూసుకున్నట్లయితే ఎడిటింగ్లో వచ్చిందనమాట. ది బెస్ట్ విఎఫ్ఎక్స్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. ఉన్నది చెప్తున్నానండి, చీప్ విఎఫ్ఎక్స్ ఆడ క్లారిటీగానే తెలుస్తుంది. సో ఎడిటింగ్ అనేది కానీ నార్మల్గా ఆ యొక్క షార్ప్నెస్ కానీ, సో ఆ యొక్క కలర్ కోటింగ్ కానీ అది ఎడిట్ చేశారని చెప్పి నార్మల్గానే తెలుస్తుంది. అసలు ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా అది ప్రభాస్ బాడీ అయినా కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో ఏదో ప్రభాస్ గారి తలని తీసుకొని వచ్చి ఎడిట్ చేసినట్టుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదో నార్మల్గా ప్రభాస్ గారు నిజంగానే ఆ యొక్క స్టిల్ అనేది ఫోటోలో కూర్చోబెట్టి నార్మల్గా సో ఆ యొక్క 6 ప్యాక్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా ఇలా కూర్చున్నప్పుడు బెండ్ అవుతుంది. అది ఎవరికైనా సరే బెండ్ అవ్వాల్సిందే ఒక వే ఆఫ్ థింకింగ్లో చూసుకున్నట్లయితే. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏదో అక్కడ పెట్టినట్టుందన్న, అది నార్మల్గా ఉంది, అసలు అది ప్రభాస్ గారి బాడీయే కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే సో హ్యాండ్ ఏదైతే ఉంటుందో సో ప్రభాస్ గారికి ఉన్న హ్యాండ్ అది నార్మల్గా ప్రభాస్ గారిదే అని చెప్పి కొంతమంది చెప్తున్నారనమాట. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే ఈ యొక్క కుడికాలు దగ్గర 6,000 ఉంటాయి. సో కొంతమంది బురద అని చెప్తున్నారు, కొంతమంది వేలేనది, అది ఎడిటింగ్లో అలా కనిపించిందా లేకపోతే అది నిజంగానే అయినా అని చెప్పి చెప్తున్నారనమాట. నేను ఉన్నది చెప్తున్నానండి, ఇప్పుడున్న కాలంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లా. ఫస్ట్ పాయింట్ అది. సో అది నేను అని చెప్పి నేను డిక్లేర్ చేయనండి, నేను చేయను. సో ఇంకో మెయిన్ లాజిక్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అది నిజంగానే ఏఐ కాదు బ్రో, మరీ అంత డీటెయిలింగ్గా వాన పడుతూ తన బెటాలింగ్ కింద పడిపోయి లేకపోతే బ్రిటిష్ వాళ్ళని మట్టి కల్పించి సో మన ప్రభాస్ గారు కత్తి పట్టుకొని ఇలా నిలబడి అది పీక్స్ లెవెల్లో ఉంది, పీక్స్ లెవెల్లో ఉందరా నాయన, నేను కాదనట్లా. ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే అసలు అక్కడ అది మనీ లేక మనం ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ఏం జరిగిందండి? రాజాసాబ్ విషయంలో సో అసలు ప్రభాసే కాదంట నటించింది, దాంట్లో ఎంత ట్రోలింగ్ జరిగింది. వచ్చిన వీడియోలు మీరేమన్నా మర్చిపోయారా? సో మీరు ఒకసారి గుర్తించుకోండి. అసలు కొన్ని సీన్స్లలో అసలు ప్రభాస్ గారే కాదు నటించింది, ఎవరెవరినో తీసుకొని వచ్చి పెట్టి తీశారు అని చెప్పి మీరు ఇటీవల కొన్ని వీడియోలు అయితే చూసే ఉంటారు. అది నేను ప్రత్యేకంగా చెప్పట్లా, అక్కడ ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ పోస్టర్ విషయంలో కూడా కొన్ని విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? అవి చీప్ క్వాలిటీ, అది తెలిసిందే. మీరు అసలు ఆ ఫోటోని చూస్తుంటేనే అర్థమైపోతుంది అది చీప్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ అని. సో అది ఏ అయితే కాదు. ఓకేనా? ఏదో ఎడిటింగ్లో అలా నార్మల్గా వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చూస్తున్నట్లయితే, ఆ యొక్క 6,000 చూస్తున్నట్లయితే. ఓకేనా? సో అది అసలు 6,000 కూడా కాదు, అసలు అది ఏదో వాళ్ళు ఎడిట్ చేస్తా అలా వదిలేశారా అని చెప్పి ఒక వే ఆఫ్ థింకింగ్లో అయితే అనుకోవచ్చు. ఎవరో కానీ నిజంగా నేను చెప్తున్నానండి, ఆ యొక్క ఎడిటర్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా చూసి కానీ ఎడిట్ చేసి వదిలిగాని ఉంటే బాగుండు. అది ప్రభాస్ గారు తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు అనమాట, ఫౌజీ టీం కూడా పెట్టుకుంది, డైరెక్టర్ గారు కూడా పెట్టుకున్నారనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో దాన్ని లాగి ఇది ఏదో చేసింది, ఇది నమ్మొద్దు అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది అనమాట. చూసుకున్నట్లయితే మొత్తానికి నువ్వేం చెప్తున్నారా అనంటే ఉన్నదన్నట్టు చెప్తున్నానండి, సీరియస్గా చెప్తున్నాను. నాకు దాన్ని చూడగానే ఫస్ట్ నవ్వొచ్చింది. ఎంత నవ్వొచ్చిందంటే అంత నవ్వొచ్చింది. ఫౌజీ 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 అని అంటున్నారు చాలామంది చాలా రకాలుగా. కనీసం ఆ యొక్క మూవీ 300 యోధులు అని చెప్పి హాలీవుడ్ మూవీ ఒక మూవీ ఉంది.
సో కనీసం ఆ మూవీ లాగన్నా ఉంటే బాగుండు, 100% న్యాయం అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు హనురావుపూడి ఎటువంటి డైరెక్టర్ మీరు ఆల్రెడీ తెలిసిందే, ఎమోషనల్గా బాగా పండిస్తాడు అనమాట లవ్ ట్రాక్ అనేది. సో మీరు ఆ వే ఆఫ్ థింకింగ్లోనే ఆలోచించుకోండి. ఏదో ఆ యొక్క పోస్టర్ని చూసి రక్తపాతం జరిగిపోతుంది అని చెప్పి ఊహించుకోవద్దు. సో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, నువ్వు ఎలా డిక్లేర్ చేసావు బ్రో అని అంటే, నేనైతే డిక్లేర్ చేయట్లేదండి. ఆ మూవీ వచ్చిన తర్వాత ఏదైనా సరే మనం మూవీ చూసి డిక్లేర్ చేస్తామన్నమాట. ఆ పోస్టర్లో ఇచ్చిన ప్రకారంగా 3న డిసెంబర్ 2026 ఈ సంవత్సరం మూవీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ది మోస్ట్ వాంటెడ్ 1932 అని చెప్పి రాజమౌళి ముద్రలాగా ఒక ముద్ర అయితే ఇచ్చారనమాట. ఆ ముద్ర మీద ఇది ఇచ్చాడు మన ప్రభాస్ గారు, మోస్ట్ వాంటెడ్ అది. అది బ్రిటిష్ వాళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళని మట్టి కలిపించి ఈ యొక్క స్టోరీని అయితే ఒక లవ్ ట్రాక్గా తీసుకొని వస్తున్నాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇదే మూవీ ఫ్లాట్ అనేది ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో ఇదేనండి, చూసుకున్నట్లయితే అది ఏఐతో చేసింది కాదు అని చెప్పి నేనైతే గట్టిగా అయితే నమ్ముతున్నా. కానీ ఇక్కడ చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఆ 6000 చూస్తుంటే ఏఐతో చేసిందే బ్రో, అది నార్మల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఏఐ అనేది మనం నార్మల్గా కనిపెట్టవచ్చు. ఆ యొక్క ఏఐ వీడియో ఏది, ఏఐ ఫోటో ఏది, ఫోటో కనిపెట్టలేదు. మళ్ళీ ఫోటో కనిపెట్టలేదు. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, వాన పడేటట్టు ఆ బండ మీద కూర్చున్నట్టు చాలా ఇంపాసిబుల్ బ్రో, అది ఏఐ క్రియేట్ చేయలేదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఒక డైనోసార్ని కూర్చోబెట్టి చేశారు ప్రభాస్ని తీసేసి, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ పోస్ట్ అనేది. ఇప్పుడు ప్రభాస్ గారు కూర్చోండారు కదండి బండ మీద, ఆ బండ మీద ఒక డైనోసార్ని కూర్చోబెట్టి సేమ్ అదే విధంగా అదే కలర్ కోటింగు, అదే కలర్ గ్రేడు. సో ప్రభాస్ గారి ఫేస్ లాగే ఉంది, కానీ డైనోసార్ ఫేసు వెనకాల తోకొచ్చింది నీట్గా. అసలు ఎలా చేశాడంటే వాడు ఎవడో కానీ అంత రియాలిటీగా చేశాడు, అసలు డౌటే రాలా. సో ఆ విధంగా ఉంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియట్లేదు అనమాట. నేను ఉన్నది చెప్తున్నాను, పోతారు, బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, అంత సీన్ లేదు బ్రదర్. నేను చెప్తున్నా, అంత సీన్ లేదు. ఆ అనురావుపూడి గారు నార్మల్గానే చిన్న డైరెక్టర్, అంత పెద్ద హైప్ ఏం లేదు. వీళ్ళు ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ప్రమోషన్స్ అనేటివి ఏమైనా చేసుకున్నారా? లేదు. సో అదనమాట, అంత సీన్ లేదు. మీరు అంట పెద్ద ఇదిగా ఊహించుకోబాకండి. స్పిరిట్కి అయితే ఉంది, అది నమ్ముతా. స్పిరిట్కి ఉంది, అది నమ్ముతా. దీనికి అంత సీన్ లేదు, నాకు తెలిసి ఉన్నది చెప్తున్నా మీకు. సో ఇదనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నాను. భయ్యా నేను ముందే చెప్తున్నాను, ఏంటి బ్రో ప్రభాస్ గారి గురించి నేను ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది మాట్లాడాల. ఆ పోస్టర్ గురించి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు మిస్టేక్ చేశారు, నిజంగానే మిస్టేక్ చేశారు. ఏదో పెట్టాలనుకుంటున్నారు, పెట్టారు. ఏదో చూసేస్తారులే, పట్టేస్తారులే, చూసేవాళ్ళు వీపీలా చూసేవాళ్ళు. సో చూసేస్తారులే, పట్టేస్తారులే అని వదిలితే ఇదే విధంగా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. చూసేవాడికి పట్టేవాడికి. అదర్ ఫ్యాన్స్ ఇంకా ట్రోలింగ్ చేయకుండా ఏం చేస్తారండి? ట్రోలింగ్ చేయకుండా. సో ఎడిట్ చేసేవాడు, ఆ యొక్క డైరెక్టర్, వాళ్ళందరూ జాగ్రత్త పడి ఆ యొక్క ఫోటోని నీట్గా వదలాలా. ఏదో నార్మల్గా వదిలిపెట్టేస్తే, ఆ రాజాసాబ్ లాగా నార్మల్గా వదిలిపెట్టేస్తే చూసేస్తారులే, పట్టేస్తారులే అంటే ఇదే విధంగా ఉంటుంది. నాకైతే 100% నమ్మకం అయితే లేదు ఎవరైతే. చాలామంది దీని గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనం ప్రెస్ మీట్లో కూడా ఏమని చూశానంటే, ఫౌజీ మూవీ మీరు ప్రేమ కథా చిత్రం అనుకుంటున్నారా బాబు, అది వేరే లెవెల్లో ఇట్లా అంటున్నారు. అసలు మూవీయే తీయలేదు, డైరెక్షనే కాలేదు, ఇంకా అది వాళ్ళు ఎలా చెప్తారా అని చెప్పి నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఏమైనా చూసారా? అది ఇల్లీగల్, అది చూడకూడదు అలా. సో అదనమాట. చూద్దామండి, దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తాయి నేను వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్లో, ప్రభాస్ గారు సూపర్ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మహేష్ బాబు గారు వస్తారు గ్లోబల్ లెవెల్లో సూపర్ స్టార్గా. అర్థమవుతుందా మీకు? సో ఇలా మహేష్ బాబుని ఎక్కువ చేసే మాట్లాడలేదు, ప్రభాస్ గారిని తక్కువ చేసే మాట్లాడలేదు. ఫస్ట్ ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వచ్చాడు అనమాట మన మూవీని. సో ఇదనమాట. మొత్తానికి ఏం చెప్తావు బ్రో అని అంటే, ఇదొక ఏఐ టూల్ అయితే కాదండి. సో దాంట్లో మీకు సంబంధించిన నెంబర్స్ కానీ, ఆ నెంబర్స్ కూడా ఎటువంటి నెంబర్స్ అంటే తన బెటాలియన్కి కోడ్ లాంగ్వేజ్ అనమాట అది. సో అది కోడ్ లాంగ్వేజ్ మీరు చూసుకున్నట్లయితే.
సో ఆ కలర్ కోటింగ్ కానీ మళ్ళీ వచ్చే బిఎఫ్ఎక్స్ మనకు క్లారిటీకి తెలుస్తుంది. అదేంటి బ్రో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావనంటే క్లారిటీగా తెలుస్తుంది బ్రో. ఆ మజిల్స్ అవంతా బాడీ అయితే ప్రభాస్ గారిది అయితే కాదు, అది మటుకు చెప్పుకోవచ్చు. కానీ ఏదో ప్రభాస్ గారిని తల తీసుకొని వచ్చి అలా అతికించడం అనేది జరిగింది. ఆడ క్లారిటీగా తెలుస్తుంది ఫస్ట్ పాయింట్. సో ఇదనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని పోయా. ఓకేనా, బాయ్.